సో హే గైస్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకి టెక్ మహీంద్రా వాళ్ళ నుంచి అయితే మన జాబ్ ఓపెనింగ్ అయితే రావడం అయితే జరిగింది. ఇది వచ్చి మనకి విశాఖపట్నం లొకేషన్లో అయితే వచ్చింది. సో చాలామంది నాకు ముందు కూడా చాలామంది మెసేజ్ చేశారు, ఆంధ్రాలో ఏమైనా ఉంటే చెప్పను అని చెప్పి. అందుకే ఇప్పుడు టెక్ మహీంద్రాలో జాబ్ అయితే ఓపెనింగ్ అయితే ఇచ్చారు. వీళ్ళు వాకింగ్ డ్రైవ్, సో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వచ్చి మీరు 12th పాస్ కానీ, డిప్లొమా చేసినా కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ వీళ్ళకి మనకి ఇచ్చే శాలరీ మాట్లాడుకుంటే ఫస్ట్ 3 to 5 lakhs గ్యాప్లో అయితే మనకు వస్తుంది శాలరీ అయితే, ప్యాకేజ్ అయితే అట్లా ఉంది మనకి. సో ఇప్పుడు మనము ఇంకా మనకి రిక్వైర్మెంట్ డీటెయిల్స్ మీరు వాకింగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకోవాలి అవి కూడా చెప్తాను నేను. ఫస్ట్ వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ మనకి ఇదైతే naukri.comలో అయితే స్పాట్ అవ్వడం జరిగింది ఈ జాబ్ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ కట్గా విశాఖపట్నం అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. టెక్ మహీంద్రా ఈజ్ హైరింగ్ డైరెక్ట్ వాకింగ్. సో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు. సో డైరెక్ట్ విశాఖపట్నంలో ఏదైతే అడ్రస్ చూపెడుతున్నా సో అక్కడికి వెళ్ళి మీరు వాకింగ్ డైరెక్ట్ చేస్తే అయిపోతుంది మీకు. సో ఇప్పుడు మనం చూసుకుంటే 5 days ఎక్కువ అయితే ఓపెనింగ్ అయింది. సో టెక్ మహీంద్రా విశాఖపట్నం ఈజ్ హైరింగ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ మోడ్ చూసుకుంటే అయితే మనకు డైరెక్ట్ వాకింగ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసేసారు. సో ఇప్పుడు వాకింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకోవాలంటే రెజ్యూమ్ తీసుకోవాలి, ఫొటోస్ కానీ, ఇంకా అట్లనే మన ఏదైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఉందో అవి కూడా తీసుకోవాలి. అట్లనే మన సర్టిఫికేట్స్ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా చేసిన వాళ్ళు డిప్లొమా అవన్నీ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో లొకేషన్ మాట్లాడుకుంటే టెక్ మహీంద్రా గేట్ నెంబర్ 1 సైతమా జంక్షన్ నియర్ బుల్లాయి కాలేజ్, న్యూ విశాఖపట్నం 530013 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తే ఆ లొకేషన్కి అయితే వెళ్ళి మీరు వాకింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఇంటర్వ్యూ చూసుకుంటే Monday to Saturday మనకి ఉన్న వీక్లో 6 days పెట్టారు. మార్నింగ్ 11 AM to 4 PM అయితే మనకి ఉంటుంది వాకింగ్. సో మంచి ఎక్కువ టైం పెట్టారు కాబట్టి చాలామంది అప్లై చేసుకోవచ్చు వెళ్ళి. మెయిన్గా ఇదైతే ఫ్రెషర్స్ గురించి పెట్టారు కాబట్టి ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ ప్రిఫర్డ్ అని క్లియర్ మెన్షన్ చేశారు. మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th పాస్ కానీ, 10+3 అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ అని చెప్పారు. కానీ మెయిన్గా ఫ్రెషర్స్కి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు వీళ్ళు. కాబట్టి మీకు ఫస్ట్ మెయిన్గా ఇక మీకు రావాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ వచ్చి ఉంటే చాలు ఈ జాబ్ కూడా అయితే మనకి. సో ఇది చూసుకోవచ్చు 24/7 ఎన్విరాన్మెంట్, 6 day వర్కింగ్ విత్ రొటేషనల్ వీక్ ఆఫ్స్. అంటే టెక్ మహీంద్రాకి సంబంధించిన ఏదైతే మనకు ఉంటుందో ఒక సపోర్ట్ రోల్స్లో వాళ్ళకున్న డీటెయిల్స్ అవన్నీ మీరు క్లారిఫై చేయాలి. ఇది వచ్చి వర్క్ ఫ్రమ్ ఆఫీస్, సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. ఇమీడియట్ జాయినర్స్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళైతే మనకి. అవన్నీ అదైతే గుర్తుపెట్టుకోండి. సో మనకి వచ్చి టైపింగ్ స్పీడ్, ఎందుకంటే కస్టమర్స్కి మనం చేస్తాం కాబట్టి హెల్ప్. సో 30 words per minute అయితే టైపింగ్ స్పీడ్ ఉండాలి, గ్రాస్ స్పీడ్ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తే. అండ్ 90% యాక్యురసీ అయితే ఉండాలి. సో స్పీడ్గా వాళ్ళకి ఉన్న క్వరీస్ని, అంటే వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్ ఏది ఉన్నా హ్యాండిల్ చేయాలి. జాబ్ పొజిషన్ హ్యాండిల్ లైవ్ కాంటాక్ట్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ ప్రొవైడ్ సపోర్టివ్ సొల్యూషన్ టు దేర్ క్వరీస్. సో లైవ్లో మనకి వాళ్ళు కాల్ చేసినా, చాట్ చేసినా దాంట్లో అయితే మీరైతే వర్క్ చేస్తారు. అదే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పి. సో ఇప్పుడు మనం చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ నాట్ రిక్వైర్డ్ అన్న ఒక పాయింట్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. చూసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. సో అది ఎందుకు పెట్టారంటే 10th 12th నుంచి 12th వాళ్ళు ఏం చేసుకోవచ్చు, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు కాబట్టి అందుకే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంతగా అవసరం లేదు, 12th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అందుకే ఆ పాయింట్ అయితే అట్లా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇదైతే మంచి జాబ్ రోల్, మంచి ప్యాకేజ్ ఇస్తారు. ఫ్రెషర్స్కి అయితే ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి వాకింగ్ వెళ్ళండి ఆడికి. విశాఖపట్నం ఏదైతే టెక్ మహీంద్రా ఏదైతే ఉందో సో ఆడికి వెళ్ళి వాకింగ్ వెళ్ళి మీరైతే అటెండ్ అవ్వాలని నేను క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.